ఈ రోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి అమ్మయ్య వచ్చావా పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లి. మన కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. రెండో రాజా రెడీ అంటున్నా నాదెనల ఎవరు సార్ ఆ రెండో రాజా? దివ్యల మాధురి. మరి రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అసలు ఆడపిల్ల అంటే నువ్వు ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పొట్టకాయ వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మకం. రాజంపేట జైల్లో పోసాని కృష్ణమురళి అబ్బా తిప్పి వెనక తిప్పి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. చెత్త ప్రభుత్వం, ప్రజల్ని ముంచే ప్రభుత్వం. అన్నాను పవన్ కళ్యాణ్ కూడా నా కొడక చెప్పించి కొడతాను నా కొడక అని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రాబోయే జమిలీ ఎన్నికలైనా ఎందుకు బూత్ మాట బాగోదు. అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. ఎవరిని వదిలిపెట్టము. కూటమి ప్రభుత్వ నాయకుల్ని అందరినీ కూడా శిక్షిస్తాము. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. చిన్నోడే గానీ ఒక పెద్ద సైకో అంటున్నారు వాళ్ళు. సైకోటి చెప్పించి కొడతాను నా కొడుకులకి. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా అయినా కూడా వదలలేదు నాకు. పోసాన కృష్ణమురళి గారిని ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం.